దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన యంగ్ లీడర్ కేటీఆర్ వారి జన్మదినం అందరికీ పండుగ రోజని వారి అడుగుజాడల్లో వారు చూపిన బాటలో ముందుకు సాగుతున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చంద్ర అన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదినం కన్నుల పండుగగా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ స్మైల్ లో భాగంగా సఫాయి కార్మికులకు చేయూత అందించారు. గాంధీ ఫౌండేషన్ ద్వారా కిడ్నీ వ్యాధి బాధితులకు ఆర్థిక సాయం అందించారు. జయదుర్గాదేవి ఆలయంలో పూజా కార్యక్రమాలు మొక్కలు నాటారు. మెడికల్ కళాశాలలో పండ్లు పంపిణీతో పాటు విజయమ్మ ఫౌండేషన్ ఈశ్వర కృపాశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక, హరి, మాజీ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, బాది అంజలి, జనగామ కవిత, సరోజిని, పాముకుంట్ల భాస్కర్, గోపు ఐలయ్య యాదవ్, మెతుకు దేవరాజు, మారుతి, దొమ్మేటి వాసు, నిరటి శ్రీనివాస, గుర్రం పద్మ, కనకలక్ష్మి, ఆర్ఏ లక్ష్మి, పర్లపల్లి రవి, బొడ్డుపల్లి శ్రీనివాస, జిట్టవేణ ప్రశాంత్, నూనె కొమరయ్య, రత్నాకర్, శ్రావణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రమణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం నియోజకవర్గంలో కనుల పండుగలాగా ఈ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా గులాబీ సైనికులందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఇలా కేకులు కట్ చేయడమే కాకుండా కేటీఆర్ గారికి ఇష్టమైనటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కింద ప్రతి ఒక్కరికి కూడా పేద కుటుంబానికి సహాయం అందించడంతో పాటు ఈ ప్రాంతంలో ఆనాడు కేటీఆర్ గారి పాలనలో సలాం సపాయన్న అని చెప్పేసి గొప్పగా చెప్పినటువంటి సందర్భం. వారికి గిఫ్ట్ ఏ స్మైల్ కింద వారిని ప్రోత్సాహం అందించేటువంటి విధంగా సహాయ సహకారాలు అందించడం. అదేవిధంగా ఈరోజు ఉదయం మేము ప్రత్యేకంగా జయదుర్గాదేవి ఆలయంలో ఘనంగా అమ్మవారికి పూజలు చేసి కేటీఆర్ అన్న ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో దేవుని ఆశీర్వాదం ఉండాలని, దేవుడి ఆశీర్వాదంతో ఆ యొక్క శత్రువులను, ఆ యొక్క అధికార పార్టీ నాయకులను ఎదుర్కొనేటువంటి విధంగా బలాన్ని, శక్తిని ఇవ్వాలని, రాబోయేటువంటి కాలంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని చేపట్టి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అండదండగా ఉండేటువంటి విధంగా దీవించాలని ఇలా అమ్మవారిని ప్రార్థనలు చేయడం జరిగింది. అదేవిధంగా హరితహారం కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని చేసినాం. ఈరోజు గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ అన్న బర్త్డే సందర్భంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. మెడికల్ కాలేజ్ ఈ ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో కేసీఆర్ గారు మెడికల్ కళాశాలను మంజూరు చేసి ఇక్కడ ఆనాడు ఓపీ 150 మంది ఉండేది. ఈరోజు 2000 పైచీలకు మంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి మెడికల్ కళాశాలలో పండ్ల పంపిణీ, రక్తదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు ఈశ్వర కృప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఇలా వృద్ధులకు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరాశ్రయులైనటువంటి వాళ్లకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాడవాడన, ప్రతి గ్రామాన ఈ యొక్క జన్మదిన వేడుకలలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజెప్పడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు నడదాం. ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి మోసాలను, అరాచకమైనటువంటి పాలనను నిలదీసినా కూడా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కేటీఆర్ అన్న మనకు ఒక ధైర్యం, ఒక బలం అని సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ అన్నకు ప్రత్యేకంగా ఈ పెద్దపల్లి జిల్లా పక్షాన, ఈ యొక్క నియోజకవర్గ రామగుండం నియోజకవర్గ పక్షాన ఉదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో పెద్ద గొప్ప రాజకీయ నాయకునిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రులు గౌరవ పెద్దలు కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం తెలంగాణ వ్యాప్తంగా కూడా గొప్ప కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు అనేక పోరాటాలు చేసి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పనిచేసి ఇవాళ
ఐటీ శాఖ మంత్రిగా గత 10 ఏళ్ళు పనిచేసి ఈ రాష్ట్రాన్ని, ఐటీ రంగాన్ని, పరిశ్రమలను, ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక గొప్ప పేరు వచ్చి ఆయన కూడా ఈ ప్రాంతాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి అవిశ్రాంతంగా కృషి చేయడం జరిగింది. వారు ఒక గొప్ప విద్యావేత్త. అదేవిధంగా ఈ తెలంగాణను ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ముందుకు తీసుకుపోయే విధంగా బాగా విజనరీ ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఆయన జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకొని రాబోయే కాలంలో ఇంకా గొప్ప పదవులు అలంకరించాలని కోరుకుంటూ వారు చేసిన సేవలలో భాగంగా ఇవాళ గోదావరిఖనికి ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజు మా చంద్ర గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీ రామన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి ఇచ్చి వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు అందరూ ఎంతమంది రోగులకు ఏ విధమైనటువంటి సేవలు దొరుకుతూ ఉన్నాయి, అది కూడా ఉచితంగా. ఈ ప్రాంతంలో మునుపు ఎప్పుడు కూడా లేని విధంగా ఇవాళ ఎక్కడైనా ప్రసూతి జరిగినా కానీ ఇవాళ ₹1,00,000 ఖర్చు ఇవాళ గతంలో కూడా కేసీఆర్ కిట్లు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ప్రతిదీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారి పుత్రరత్నం కేటీ రామారావు గారు. వారు ఇంకా కూడా అనేక మంచి కార్యక్రమాలు జరిపే విధంగా